కూడి వచ్చినందరికీ మరియు ఆన్లైన్లో వీక్షిస్తున్న సహోదరులకు సహోదరులందరికీ షబ్బాత్ షలోమ్. పునరుద్ధరుడైన యాషోవా మెస్సీయ యొక్క పరిశుద్ధమైన నామంలో మనందరికీ శుభం కలుగునుగాక. సో మనము వాక్యమును చదువుకున్న తర్వాత ఇంతవరకు చదవబడినటువంటి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదివిన తర్వాత మా మధ్య సేవకుడు దయాకర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ముందుకెళ్దాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. యాషోవా మెస్సీనందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపవర్ణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని ఎలోహిం చేసెను. యాషోవా మెస్సీయ నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ప్రార్థన చేసుకున్న తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాము. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవాధిపతి యెహోషువ మెస్సీయానికి స్తోత్రము తండ్రి. ఈ సబ్బాత్ దినమున సంగముగా సమకూర్చినారు నాయనానికి స్తోత్రములు. ఇంతవరకు మీరు ఆరాధించి కీర్తించి కొన్ని ధన్యతనిచ్చినారు నాయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి వాక్యోపదేశం చేయడానికి మీరే మా మధ్యలో మీ దాసుని అయ్యా వాసుభవను మీరు నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రములు. అయ్యా దిగో తండ్రి, మీ దాసుని తండ్రి మీ పరిశుద్ధాత్మ అభిషేకించండి. మీ బూరగా, మీ సాధనంగా, మీ పనిముట్టుగా మీరు నిలబెట్టి వాడుకొని తనకి స్తోత్రము తండ్రి. తన ముఖాంతరములో నుంచి మీరు మాతో మాట్లాడండి తనకి స్తోత్రము తండ్రి. అయ్యా తండ్రి, మాట్లాడింది మీరు నాయన, వాక్యమైనారు మీరు తండ్రి, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాం. మీ వాక్యము అయ్యా జాగ్రత్తగా విని దాన్ని గైకున్నట్లుగా మీ కృపను మాకు విస్తరింపచేయమని ప్రార్థిస్తూ మరొకసారి మీ దాసుని మీ పరిశుద్ధాత్మ అభిషేకించి నీ రాను చట్న మరుగు చేసుకోమని మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సో మనము ఈ వాక్యంలో మనము శ్రద్ధగా మనం గమనించినట్టయితే యాషోవా మెస్సీయ నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. సో శరీరానుసారంగా మనం జీవిస్తూ వస్తున్నాము, లోకానుసారంగా జీవిస్తూ వస్తున్నాము, పాపానుసారంగా మనము జీవిస్తూ వస్తున్నాము. సో ఈ మూడింటి నుంచి మనము విడుదల పొందడానికి ఆ సర్వోన్నతుని యొక్క ఆత్మ యొక్క నియమము ఏమని చెబుతుందంటే, పాప మరణముల నియమము నుండి మనలను తప్పించడానికి ఆ పరమ తండ్రి యొక్క ప్రణాళిక మన మీద ఉన్నది. ఆ ప్రణాళిక ఏమిటి అంటే, ఆయన యొక్క పండుగ నియామక కాలముల ద్వారా మనల్ని శుద్ధి చేస్తూ ఆ పరిశుద్ధమైనటువంటి ఆ మహోన్నతుని యొక్క మహిమలో మనల్ని తనతో పాటు మనల్ని జీవింపచేయాలని తన యొక్క ప్రణాళికను మన పక్షమున ఆయన నెరవేర్చుకోవాలని తన సొత్తైనటువంటి ప్రజగా చేసుకొని యాజక సమూహముగా మనల్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక గొప్ప ప్రణాళికలో పరమతన్ని మనల్ని ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకున్నాడు. సో క్రమక్రమంగా మనము ప్రతి సంవత్సరానికి మనము పండుగలు ఆచరిస్తూ వస్తున్నాము. సో పండుగలు ఆచరించే ముందు పరమతండ్రి ఆ పండుగకు మనల్ని ఏ విధంగా సిద్ధపడాలని పరమతండ్రి యొక్క ప్రణాళిక అయి ఉన్నది. మనం ఏమి చేయాలి, అసలు పండుగ ఆచరించడానికి మొట్టమొదటిగా మనం ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని మనము మొదటగా మనం తెలుసుకుందాము. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 11-12. ఎలోహిం సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్లు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల
నేను ఇలాగుననే చేయుదును గనుక గనుక ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా మీ ఎడల మీ ఎలోహిం సన్నిధిని మీ ఎలోహిం సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి ఎలోహిం మనకి ఏమని బోధిస్తున్నాడంటే, అనేక మార్లు మీరు తప్పిపోయారు, అనేక మార్లు మీరు పాపం చేస్తూ వచ్చారు, మరణానికి అప్పగించినప్పటికీ మీరు పారిపోయి నా నుండి దూరముగా వెళ్ళిపోయారు. అయినప్పటికీ మీరు నా ఆజ్ఞల విషయంలో, నా కట్టడల విషయంలో, నా నియమముల విషయంలో మీరు నా తట్టు తిరగక మీరు పారిపోయినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి మీరు పరిశుద్ధమైనటువంటి పండుగలు, పరలోకమందున్నటువంటి సర్వోన్నతుని యొక్క సన్నిధికి రావడానికి, ఆయన సముఖములో మిమ్మల్ని మీరు కనపరుచుకోవడానికి సిద్ధపడాలి అని పరమతండ్రి మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏ రకంగా మనము సిద్ధపడాలి? ఏదో పండుగ వచ్చింది కదా అని చెప్పి కొత్త బట్టలు కుట్టించుకోవడము, మనం లీవ్ పెట్టుకొని మందిరానికి నామకార్థంగా రావడము, వాక్యం వినడము, భోజనం చేయడము, వెళ్ళిపోవడము కాదు సుమా. ప్రతి పండుగలో పరమతండ్రి యొక్క ప్రణాళిక, ఆయన యొక్క గొప్ప సంకల్పం అయినది. ప్రతి పండుగను మనం ఆచరించడము ద్వారా దానిని ఏ విధంగా మనం ఆచరిస్తే దాని ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటాము, పండుగను అయోగ్యంగా మనం ఆచరిస్తే ఏ విధమైనటువంటి శిక్షకు మనం గురవుతాము అని పరమతండ్రి మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో మనము సిద్ధపడాలి అనేది మనం ముందుకెళ్దాము. 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 12-14. 2వ పేతురు 3వ అధ్యాయము 12 నుంచి 14. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు ఎలోహిం దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. 2వ పేతురు చదవము 12 నుంచి. దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమునకును క్రొత్త భూమికిను కనిపెట్టుకొనిచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి సుమా. పరమతండ్రి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. హృదయములో పాపము విడిచిపెట్టకుండా, శరీరంలో ఉన్నటువంటి నీచమైన క్రియలు విడిచిపెట్టకుండా, చూపుల్లో పాపము విడిచిపెట్టకుండా, ఆలోచనలో అపరాధములు విడిచిపెట్టకుండా, నామకార్థంగా పండుగకు వచ్చి పండుగ ఆచరించమనడం చెప్పడం లేదు సుమా. ఎందుకంటే సర్వోన్నతుని యొక్క పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు ఎలోహిము దినము రాకడమునుపు, ఆయన రాకడ దినము ఎంత ఉగ్రతగా ఉంటుందో ఆ పరమతాన్ని మనకు బోధిస్తున్నాడు. కాబట్టి మనము కొత్త ఆకాశముగా మనము వర్ధిల్లాలంటే, మనము దానికోసం మనం కనిపెట్టుకొని జీవించాలంటే శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడునట్లు జాగ్రత్త పడాలి సుమా. పండుగ ఆచరించడానికి ఇంకా మనకు 15 రోజుల సమయం ఉంది. రేపటి దినమే మనకు మొదటి దినం అబీబు నెల మొదటి దినములోకి మనము వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ 15 దినములు మనము ఏ విధంగా మనము సిద్ధపరచుకోవాలి, మన శరీరాన్ని ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, మనము ఏ విధంగా మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఏ విధంగా మన పాపములను విడిచిపెట్టాలి అనేటువంటి విషయాలు పరమతాన్ని మనకు క్లుప్తంగా మనకు వివరిస్తున్నాడు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
27 నుంచి 31 వరకు చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఎలోహిము యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ఎలోహిము యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. ఒక్క నిమిషం. ఎవడు అయోగ్యముగా యోగ్యతలుగా సిద్ధపడకుండా మన శరీరములో మన ఆత్మలో మన దేహములో పాపమును అలాగే పెట్టుకొని పాప యోచనల చేత మనము జీవిస్తూ లోకానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనము అదే జీవితము చేత మనం పరమ తండ్రి సన్నిధికి వచ్చి ఆయన గిన్నెలో చేయి వేసి ఆయన రక్తమును సేవించి ఆయన రొట్టెను తీసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి బహుమానం ఏమిటి? ఆశీర్వాదానికి బదులుగా మనకు శిక్ష వస్తుంది. సుమా కంటిన్యూ చేయమ్మా. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఎలోహిము శరీరమని ఎంచక వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. తన గురించి తను ఆలోచించాలి. తన పాపముల నుంచి పశ్చాత్తాపపడాలి. తన పాపములను విడిచిపెట్టుకోవాలి. తన పిల్లల యొక్క పాపములను గుర్తుకు చేయాలి. తన కుటుంబమును పాపము నుంచి విడుదల పొందుకోవాలి. కానీ మనలో పాపం ఉంచుకొని మన ఎదుటి వారి మీద మనం విమర్శ చేస్తూ వారి తప్పిదములను ఎత్తిపడుతూ వీరు పాపులు, మీరు ఇలా తప్పు చేస్తున్నారని మనము మాట్లాడినట్టయితే అంతకన్నా దౌర్భాగ్యులము మనము ఇంకా ఎవరు ఉండరు అని మనం గమనించాలి. కాబట్టి మనముగా శుద్ధి చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాక్యం అనే ఖడ్గము చేత మనము కాల్చబడాలి. మన యొక్క పాపములన్నింటినీ కాల్చివేయబడినప్పుడే మనము ఆయన పరిశుద్ధతలోకి మనము ఆయన నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ రక్తమును సేవించడానికి మనము యోగ్యులమైతామని మనం గ్రహించాలి. సుమా కాకుండా మనము లోకానుసారముగా లోకం అనుసరిస్తున్నటువంటి విధముగా అనేక జనాలు నామకార్థంగా అనుసరించేటువంటి పండుగల వలె మనము కూడా జీవము గల సర్వోన్నతిని కలిగి ఉన్నటువంటి మనము జీవము గల పండుగలు ఆచరించడానికి, జీవము గల సర్వశక్తిమంతుని యొక్క చిత్తము నెరవేర్చడానికి, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మనం సేవించడానికి, ఆయన అమూల్యమైనటువంటి నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి శరీరాన్ని భుజించి నిత్య జీవానికి వారసులం అవ్వడానికి మనముగా పరీక్షించుకోవాలి. మనముగా శుద్ధి చేసుకోవాలి. మనముగా సిద్ధపడాలి. మనముగా పరిశుద్ధము జీవించి ఆయన పరిశుద్ధమైన మందిరానికి రావడానికి మనము సిద్ధపడాలి. సుమా 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. ఎందుకని బలహీనులుగా రోగులుగా ఉంటున్నారంటే మన పాపము విడిచిపెట్టకుండా, మన దోషము విడిచిపెట్టకుండా, మన అపరాధములను విడిచిపెట్టకుండా పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైనటువంటి అగ్ని లాంటి ఆ గిన్నెలో మనము చేయి వేస్తున్నామే, ఆ పాపపు మరకలు మనలో ఉండి ఆ పాపపు చేతులు ఆ పరిశుద్ధమైన చేతిలో మనం వేయడము ద్వారా మనకు ఆశీర్వాదానికి బదులు మనకు రోగములు, మనకు పాపములు, మనకు మరణము సంభవిస్తుంది. సుమా కాబట్టి ఈ పండుగను ఆచరించడానికి జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళినప్పుడే ఆ సర్వశక్తిమంతుని యొక్క కృప మన మీద ఉంటుంది. ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే పాపములన్నింటినీ విడిచిపెట్టి శుద్ధ హృదయముతో మన శరీరమును, మన ఆత్మను, మన దేహమును శుద్ధి చేసుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి పండుగను ఆచరించడానికి మనము సిద్ధపడాలని, ఆ సర్వోన్నతునికి మనము ఇష్టముగా జీవించి మన హృదయాలను శుద్ధి చేసుకొని మనము శుద్ధులముగా పరిశుద్ధులముగా మనము సిద్ధపడి ఆ పరమతండ్రి యొక్క రాకడలో మనం సిద్ధపడాలి. ఆ పండుగను ఆచరించాలని పరమతండ్రి యొక్క ప్రణాళిక. ఎందుకంటే మనము జయించినటువంటి వారముగా ఉండాలి. సుమా లోకాన్ని జయించినటువంటి వారముగా, అపవాదిని జయించినటువంటి వారముగా, సాతానుని జయించినటువంటి వారముగా, పాపాన్ని జయించినటువంటి వారముగా
పరిశుద్ధతను స్వతంత్రించుకొని సృష్టికర్తను ఆయన ఆజ్ఞల ప్రకారము మనము ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చుకొని పరిశుద్ధమైనటువంటి పండుగను పరిశుద్ధముగా నీతిగా మనము ఆచరించడం ద్వారా నిత్య జీవానికి వారసులం అవుతామని మనము గ్రహించాలి సుమా. ఇది ఈ విధంగా మనము పరమ తండ్రి రావడానికి మనము సిద్ధపడాలి. సో మొట్టమొదటిగా మనము ఏ విధంగా మనం రావాలి అనేటువంటి విషయము మనం తెలుసుకున్నాము. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి మందిరానికి రావడానికి, ఆయన రక్తాన్ని సేవించడానికి, ఆయన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన గిన్నెలో చేయి వేయడానికి మనము మతము మార్చుకుంటే సరిపోదు సుమా. మనము మార్చుకోవాల్సింది మతము కాదు, మనము మార్చుకోవాల్సింది మన యొక్క మతిని మార్చుకోవాలి, మన బుద్ధిని మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి. ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనము ప్రయాసపడాలి. మనం వాక్యము ద్వారా కడగబడి, మన వాక్యము ద్వారా శుద్ధి చేయబడి, మన వాక్యము ద్వారా మన పాపములను కాల్చివేసుకొని ఆయనకు అనుకూలముగా మన యొక్క మార్గం, ఆ పరమతని యొక్క మార్గములో మనము నడిచినప్పుడే మనము నిత్య జీవానికి వారసులం అవుతాము. సర్వోన్నతునటువంటి యెహోవా లోకంలో భూమి మీద కరుదించి ఆయన 33.5 సంవత్సరాలు లోకంలో జీవించి ఆయన మాటలు అనేకులకు సర్వసత్యము ప్రకటించినప్పుడు ఆయన ప్రకటించినటువంటి మాటలు ఏమిటి అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. కానీ నేనే మతము అని ఎక్కడా చెప్పలేదు సుమా. మతమును ప్రకటించేవాడు మనుషులైతే మార్గము ప్రకటించేవాడు సర్వోన్నతుడు. కాబట్టి ఆయన మార్గంలోకి మనం వెళ్ళి మన హృదయాలను శుద్ధి చేసుకొని మన పరిశుద్ధతను కాపాడుకొని మనము శుద్ధముగా మనం ఆ పండుగలు ఆచరించితే మనకు, మన పిల్లలకు, తరతరాలకు మనము ఆశీర్వాదాన్ని మనము వారికి బహుమానంగా, మనము స్వాస్థ్యముగా మనము వారికి అందించినటువంటి వారమవుతాము. లేని ఎడల మనమే ఆ పాపములో రోగాలకు అప్పగించబడి, మరణానికి అప్పగించబడి, పాపములో పరిపక్వమై పాపము చేత మరణము పొంది పాతాళములో అగ్ని గంధకాలలో మనము మండేటువంటి ఆ అగ్ని గుండములోకి మనము త్రోసివేయబడతాము. యోగ్యముగా మనం ఆచరిస్తే నిత్య జీవానికి వారసులమవుతామని మనము గుర్తెరగాలి. ఇది పరమ తండ్రి యొక్క మొట్టమొదటి ప్రణాళిక. ఎందుకంటే మనము ఎలా పండుగ ఆచరించాలి అంటే, మనము సిద్ధపడి మన శరీరాన్ని సిద్ధం చేసుకొని, మన మనసును సిద్ధం చేసుకొని, మన ఆత్మను శుద్ధం చేసుకొని, పరిశుద్ధమైనటువంటి వాక్యము చేత మనం శుద్ధం చేసుకొని, ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత మనం శుద్ధి పొందడానికి, ఆయన పరిశుద్ధమైన గిన్నెలో మనం చెయ్యి వేయడానికి మనకు మనముగా మొదట మనము సిద్ధపడాలి. పరమతానికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవ విషయము, పండుగ ఆచరించడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మనము పండుగ ఆచరిస్తే, ఎక్కడ మనము ఆ పరమతని యొక్క రొట్టె ద్రాక్షరం మనం సేవిస్తే, ఎక్కడైతే ఆయన గిన్నెలో మనము చెయ్యి వేస్తే ఆ పరమతని మన పక్షమున ఉంటాడు. ఆ పరమతని యొక్క ప్రణాళిక మన మీద స్థిరపరుస్తాడు. ఆ పరమతని యొక్క ఆశీర్వాదం మనము పొందుకుంటాము. నెహెమ్యా గ్రంథము 1 అధ్యాయము 3 నుంచి చదవండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి ఎలోహిం ఎదుట సర్వోన్నతుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఒక ఆగమ్మ. సో ఇక్కడ నెహెమ్యా భక్తుడు ఆయన పరమ తండ్రి యొక్క వాక్యానికి లోబడి శుద్ధ హృదయుడై
పరిశుద్ధాత్మ కౌగిట్లో ఆయన బడిన వాడై ఆయన ఆత్మతో సత్యముతో సర్వోన్నతిని సేవించేటువంటి బిడ్డగా ఉండి అక్కడ అనేక మంది జనాలు పాపములో నిండి అగ్ని చేత కాల్చబడుతూ అనేక మంది మరణానికి అప్పగిస్తున్నటువంటి సమయములో తను దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అలాగే మనము కూడా పండుగకు రావడానికి శక్యమైతే ఒక దినము మనము మన గృహాలలో ఒక దినము ఉపవాసం ఉండి మనము శుద్ధి చేసుకుంటా ఎంతో యోగ్యకరమైనదని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవాలి. కంటిన్యూ చేయమ్మా. ఎట్లనగా ఆకాశమందున్న ఎలోహిం యెహోవా భయంకరుడవైన గొప్ప తండ్రి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఒక్క నిమిషం ఆగండి. ఆ పరమ తండ్రి ఆయన ఎవరికి నిబంధన స్థిరపరుస్తున్నాడంటే ఆకాశమందున్న సర్వోన్నతుడైన యెహోవా భయంకరుడవైన గొప్ప తండ్రి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు వారిని. ఎవరిని ప్రేమించాలి? ఆ సర్వోన్నతునటువంటి యెహోవాను మాత్రమే ప్రేమించి ఆయన అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు అనుసరించడం ద్వారా అట్టి వారిని ఆ పరమ తండ్రి ఏం చేస్తున్నాడు? చదవమ్మా. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఒక్క నిమిషం అమ్మా. కాబట్టి మనము కూడా మన యొక్క పాప దోషముల నిమిత్తము, మన కుటుంబం, మన పిల్లల యొక్క దోషముల నిమిత్తము మనము ఉపవాసముండి కన్నీటి ప్రార్థనతో పరమతండ్రి యొక్క పాదాల చెంత మన పితరుల యొక్క పాపములను ఒప్పుకొని, మన పిల్లల యొక్క పాపములను ఒప్పుకొని, మన యొక్క పాపములను ఒప్పుకొని శుద్ధ హృదయముతో ఆ సర్వోన్నతుని యొక్క సర్వశక్తిమంతుని యొక్క కటాక్షము మనము పొందుకొని సిద్ధపడాలని పరమతండ్రి యొక్క ప్రణాళిక ఉన్నది సుమా. చదవమ్మా. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నియమించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. అయ్యా, అనేక మార్లు నీవు హెచ్చరించావు. మోషే ద్వారా నియమించబడినటువంటి ఆజ్ఞలను కానీ కట్టడలను కానీ మేము ఆచరించలేకపోయాము. అనేకమైనటువంటి అపరాధములు చేసి పాపము మూటగట్టుకొని పాపపు ఒడిలో ఉండి పాపము చేత జీవిస్తూ పాపము చేత నటిస్తూ పాపము చేతనే మీ పరిశుద్ధమైన సన్నిధిలోకి మేము వస్తున్నామయ్యా. కానీ నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకును. ఏ మాట అంటున్నాడు? అదేదనగా మీరు అపరాధములు చేసిన ఎడల జనులలోనికి చెదరగొట్టెదను. అయితే మీరు నా వైపు ఇక్కడ జాగ్రత్తగా మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు జాగ్రత్తగా వినండి. నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నేను సెలవిచ్చేదను కదా. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. మనము సిద్ధపడి ప్రార్థన విజ్ఞాపనల చేత సర్వోన్నతుని యొక్క సర్వశక్తిమంతుని యొక్క పండుగ అయినటువంటి జీవము గల పస్కా పండుగలో ఆ పరమతని యొక్క గిన్నెలో చేయి వేయడానికి మనం ఎక్కడికి రావాలి సుమా? పరిశుద్ధమైనటువంటి సర్వోన్నతుని యొక్క నామము ఎక్కడైతే స్థిరపరచబడిందో, ఆయన మోషే ద్వారా ప్రకటించబడినటువంటి ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క నీతి విధులు ఏ ప్రాంతములో అయితే ప్రకటించబడుతున్నాయో, ఆ ఆజ్ఞలు ఏ ప్రాంతంలో అయితే నడిపించబడుతున్నాయో ఆ స్థలములోకి ఆ పరిశుద్ధమైనటువంటి నామమును ఉంచుటకు
ఆయన ఏర్పరుచుకునేటువంటి స్థలములోకి మనము వెళ్ళి మాత్రమే ఈ పండుగ ఆచరించాలి సుమా. ఈ పండుగ ఆచరించడానికి మన ఇళ్ళల్లో ఉండి ఆచరిస్తే సరిపోదు సుమా. ఏ స్థలంలో అయితే ఆ స్థలంలో వెళ్ళి ఆచరిస్తే సరిపోదు సుమా. ఏ మందిరం పడితే ఆ మందిరానికి వెళ్ళి ఆచరిస్తే సరిపోదు సుమా. ఆయన పరిశుద్ధమైనటువంటి నామము, జీవము గల ఎలోహిమైనటువంటి సర్వోన్నతుని చేత పంపబడినటువంటి నామము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనములో సెలవిచ్చిన ప్రకారము ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదు అని, ఏ పరిశుద్ధమైనటువంటి నామం అయితే ఆయన గాబ్రియేలు దూత ద్వారా యాషువా మెస్సయ్య యొక్క తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియకు ప్రకటించబడినటువంటి నామం ఏది? మనుషుల చేత భాషకు పెట్టబడినటువంటి మార్చబడినటువంటి నామములు, అనేకమైనటువంటి నామములో మనము ఆ నామములో ప్రకటించబడుతున్నటువంటి ఆ స్థలాల్లోకి మనం వెళ్ళి పండుగ ఆచరిస్తే పరమ తండ్రి యొక్క ఆశీర్వాదానికి బదులు మనము శిక్షను కొని తెచ్చుకుంటాము, మనం మరణాన్ని కొని తెచ్చుకుంటాము, మనం పాపము కొని తెచ్చుకుంటాము. కాబట్టి సర్వోన్నతుని యొక్క ఆకాశ మండలములో స్థిరపరచబడినటువంటి నామము, పరిశుద్ధమైన దూతల చేత పంపబడినటువంటి నామము, ఆయన ప్రవక్తలకు ప్రకటించుకున్నటువంటి నామము, ఆయన శిష్యుల ద్వారా ప్రకటించినటువంటి నామము, ఆయన భక్తులకు తెలియపరిచినటువంటి నామము, ఆ నామమే యాషువా మెస్సయ్య నామము. ఈ యాషువా మెస్సయ్య నామము ఏ ప్రాంతంలో అయితే ప్రకటించబడుతుందో, ఏ ప్రదేశంలో అయితే నామము ప్రకటించబడుతుందో, ఆ నామములో ఎక్కడైతే ఈ పస్కా పండుగ ఆచరిస్తారో, ఆ నామంలో ఎక్కడైతే ఆయన రక్తమును సేవిస్తారో, ఆయా నామములో ఎక్కడైతే ఆయన గిన్నెలో రక్తము సిద్ధపరచి ఆయన శరీరం అనేటువంటి రొట్టెను భుజించడానికి ఆయన సన్నిధికి వస్తారో, ఆ స్థలములోకి వెళ్ళి మనము ఈ పండుగను ఆచరిస్తేనే మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామని సర్వోన్నతుని యొక్క సర్వశక్తిమంతుని యొక్క ప్రణాళిక ఉన్నది. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 1 కొరింథీయులకు రాసిన ఇంతవరకు చదివిన 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 17-18. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు, నీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. ఒక్క నిమిషం ఆగమ్మ. మనము పరిశుద్ధమైన నామము ధరించుకున్నాము, పరిశుద్ధమైన పండుగలకు ఆచరిస్తున్నాము, పరిశుద్ధ స్థలములోకి మనం ప్రవేశిస్తున్నాము. ఆ ప్రవేశించడం ద్వారా మనం ఏం పొందుకుంటున్నామట? ఆశీర్వాదము కాదు సుమా, కీడుకే మనము ఈ పరిశుద్ధమైన మందిరంలోకి చేరుతున్నాము. ఎందుకు మనం ఆ కీడు తెచ్చుకుంటున్నామా? చదవమ్మా. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. చాలమ్మా. ఏదున్నది మనలో? కక్షలున్నవి. ఏమున్నవి మనలో? భేదములున్నవి. ఏమున్నవి మనలో? కపటములున్నాయి. ఏమున్నాయి మనలో? ద్వేషములున్నాయి. ఏమున్నాయి మనలో? పగలున్నాయి. ఏమున్నాయి మనలో? వేషధారణ ఉన్నది. ఇవన్నీ పెట్టుకొని మన హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, మన పాపములను విడిచిపెట్టకుండా, పరిశుద్ధమైనటువంటి నామమును మనము ధరించుకున్నటువంటి మనము ఈ పరిశుద్ధమైన మందిరములో పరిశుద్ధులతో సహవాసము చేయడానికి వచ్చినమే. ఇవన్నీ విడిచిపెట్టకుంటే నీవు శిక్షకు పాత్రుడవైతావు సుమా, నీవు కీడును అనుభవిస్తావు సుమా. కాబట్టి జాగ్రత్తగా మనము పండగకు వచ్చే ముందు మనం జాగ్రత్తగా మన ఘటాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మను, మన దేహమును కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది సుమా. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 1-8 వరకు.
అబీబు నెలను ఆచరించి అబీబు నెలను ఆచరించి నీ ఎలోహిమైన నీ యెహోవాకు ఎలోహిమైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా ఏలయనగా అబీబు నెలలో అబీబు నెలలో రాత్రివేళ రాత్రివేళ నీ ఎలోహిమైన నీ ఎలోహిమైన యెహోవా యెహోవా ఐగుప్తులో నుండి ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. రప్పించెను. యెహోవా యెహోవా ఇక్కడ తన నామమును మళ్ళీ ఆయన నామమును స్థాపించుటకై ఆయన తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలములోనే ఏర్పరుచుకొని స్థలములోనే నీ ఎలోహిమైన మరొకసారి చదవమ్మా. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలములోనే ఏర్పరుచుకొని స్థలములోనే నీ ఎలోమైన యెహోవాకు నీ ఎలోహిమైన యెహోవాకు పస్కాను పస్కాను ఆచరించి గొర్రె గొర్రె మేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పస్కా పండుగలో పొంగినది ఏదైనాను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తులో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు 5 నుంచి చదవమ్మా. నీ ఎలోహిమైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనినైనను పస్కా పశువును వధింపకూడదు. ఎక్కడ పడితే అక్కడ పస్కా పశువును వధింపకూడదు. ఎక్కడ పడితే అక్కడ నీవు పస్కా పండుగను ఆచరించకూడదు. ఎక్కడ పడితే అక్కడ నీవు పస్కాను భుజించకూడదు. నీ ఎలోహిమైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొని స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ ఎలోహిమైన యెహోవా ఏర్పరచుకొని స్థలమున నీ ఎలోహిమైన యెహోవా ఏర్పరచుకొన స్థలమున నీ ఎలోహిమైన యెహోవా తన నామమును స్థాపించుకొనుటకై ఏర్పరచుకొనిన స్థలములోనే నీవు పొంగని రొట్టెల పండుగను ఆచరించవలెను. నీవు పొంగని రొట్టెలు 7 దినములు తినవలెను. సర్వోన్నతుని యొక్క సర్వశక్తిమంతుని యొక్క ఆజ్ఞ సుమా. ఈ పస్కాను ఆచరించడానికి 7 దినములు మనము పులియని రొట్టెలనే తినాలి. మన గృహములో కానీ మన హృదయంలో కానీ ఏది పులుసునది ఉండకూడదు సుమా. కాబట్టి ఈ అబీబు నెల మొదటి దినము నుంచి 13 దినముల వరకు మనం పూర్తిగా మనం కుటుంబాన్ని హృదయాన్ని శుద్ధి చేసుకొని పరిశుద్ధముగా పవిత్రముగా మహిమగల ఆ సర్వోన్నతుని యొక్క పండుగలు ఆచరించడానికి మనం మందిరానికి వచ్చి ఆయన పండుగ ఆచరిస్తే అప్పుడే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము. మొట్టమొదటిగా మనం ఎలా పరమతని యొక్క పండుగ ఆచరించాలో అంటే మనము పరమతనికి ఏ విధంగా సిద్ధపడాలో మనము నేర్చుకున్నాము. రెండవది ఈ పండుగ ఆచరించడానికి ఎక్కడికి వెళ్ళి మనం ఆచరించాలో మనము నేర్చుకున్నాము. ఇక మూడవది ఈ పండుగ ఎందుకు మనం ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 11 నుంచి చదవండి. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను ఈ శ్రేష్టమైన మొక్కుబళ్ళను మీ ఎలోహిమైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే తీసుకొని రావాలను. ఆయన ఎక్కడికి రమ్మంటున్నాడు? ఆయన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే పదే పదే ఆయన మాట్లాడుతున్నాడు. పరమ తండ్రి తన భక్తుల ద్వారా మన పితరుల ద్వారా మాట్లాడాడు, తన సేవకుల ద్వారా మాట్లాడాడు, సౌలు ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అలాగే ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చినటువంటి మోషే యొక్క నియమాలలో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటంటే పరిశుద్ధమైనటువంటి ఆయన నామములో ఏర్పరచుకున్నటువంటి స్థలము. కాబట్టి మనం పండుగ ఆచరించడానికి మొట్టమొదటిగా మనం శుద్ధి చేసుకోవడము ముఖ్యము. అలాగే ఆయన పరిశుద్ధమైనటువంటి యెహోవా మెస్సయ నామములో
తీసుకోవడము ముఖ్యము. మూడవది, ఆయన పరిశుద్ధమైన నామములో స్థిరపరచబడినటువంటి స్థలములోకి వచ్చి మన దహన బలులను మీరు 13 నుంచి చదవమ్మా. నీవు చూచిన ప్రతి స్థలమున నీవు చూచిన ప్రతి స్థలమున, ఇక జాగ్రత్తగా వినండి, నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమే. నీవు చూచిన ప్రతి స్థలమున, నీ వెళ్ళు ప్రతి స్థలములో, నీవు ఆచరించు ప్రతి సేవకునితో, నీవు వెళ్ళి ప్రార్థన చేసే ప్రతి మందిరములో నీ దహన బలులు అర్పించకూడదు సుమ. మరి ఎక్కడ అర్పించాలి? యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరుచుకొను స్థలములనే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగించవలను. సమస్తమును అంటే బలులు, దశమ భాగములు, ప్రతిష్ఠితములు, మొక్కుబళ్ళు, వీటన్నిటినీ ఎక్కడికి మాత్రమే తేవాలి? ఎక్కడైతే సర్వోన్నతుని యొక్క పరిశుద్ధమైన నామము ప్రకటించబడుతుందో, ఎక్కడైనా యెహోవా మెస్సయ్య నామము స్థిరపరచబడుతుందో, ఎక్కడైతే ఆ నామములో ఆయన మందిరము నడిపించబడుతుందో, ఎక్కడైతే ఆ నామములో ప్రత్యేకపరుచుకున్నటువంటి స్థలము ఏర్పాటు చేయబడిందో, ఆ ప్రాంతములోకే వచ్చి నీ యొక్క దశమ భాగములను కానీ, నీ మొక్కుబళ్ళను కానీ, నీ బలులను కానీ, నీ కానుకలు కానీ, నీ అర్పితములన్నీ ఒకే స్థలములోకి, నీవు సేవిస్తున్న సర్వోన్నతుని యొక్క మందిరములోకి, నీవు ఆచరిస్తున్నటువంటి మందిరములోకి, నీవు పరిశుద్ధమైన నామము ధరించుకున్న మందిరములోకి, నీవు రొట్టె ద్రాక్షరసం ఏ మందిరంలో, ఏ నామములో నీవు స్థిరపరచబడి తీసుకుంటున్నావో ఆ మందిరములోకి వచ్చి నీ దహన బలులను అర్పించి, నీ మొక్కుబలను చెల్లించి, నీ కానుకలు అర్పించినప్పుడే నీవు శాశ్వతమైన జీవములోకి నీవు వెళ్తావు. నీవు, నీ కుటుంబము వర్ధిల్లుతుంది. నీవు అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉంటావు. నీవు అనేకమైనటువంటి దీవెనలను నువ్వు పొందుకుంటావు. అనేకమైన మేళ్ల చేత నీవు దీవించబడతావు సుమా. కాబట్టి మనమందరము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సో ఇక్కడ దహన బలులు అర్పించాలని ఉంది, కానీ మన పితరుల కాలంలో గొర్రెలను, మేకలను అర్పించి వారు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తముగా వాళ్ళు బలులను అర్పించి పండుగ ఆచరించడం ద్వారా వారు ఆశీర్వాదం పొందారు. కానీ ఎప్పుడైతే సర్వోన్నతుడైనటువంటి యెహోవా తానే సశరీరుడుగా యెహోవా మెస్సయ్య నామమును ధరించుకొని భూమి మీదకి అరుదించి ఆయన పునరుత్థానుడై తన రక్తము చేత పాపములన్నింటినీ కడిగివేసి, మన పాపములను, మన రోగములను కడిగివేసి శుద్ధి చేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి నియమించినటువంటి ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశాలలో, ఈ దేశంలో మనము ఈ పండుగను ఆచరించడానికి మనము అర్పించవలసినటువంటి బలులు ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును ఎలోహిముకు అనుకూలమునైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకొను. ఎలోహిం వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, జాగ్రత్తగా మీరు ఈ లోక మర్యాదలను ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న ఎలోహిము చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పరమ తండ్రికి స్తోత్రం.
హల్లెలూయా. ఎప్పుడైతే మనము మనసు మార్చుకొని నూతనం పడి సంపూర్ణమైనటువంటి ఉత్తమమైన దానిని వెదికి అమూల్యమైనటువంటి అనుకూలమైన సంపూర్ణమైన పరిశుద్ధమైన నామమును ధరించుకొని ఆ పరిశుద్ధమైనటువంటి నామములో ఆయన పవిత్రమైన రక్తమును సేవించి ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరమును భుజించి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలములో ఆయన నామం ప్రకటించబడుతున్నటువంటి స్థలములో ఆయన నామం స్థిరపరచబడినటువంటి స్థలములో నీవు పండుగ ఆచరించి పులిని రొట్టెల పండుగ 7 దినములు నీవు సంపూర్ణముగా నీవు అనుసరించినట్లయితే నీవు నూతన మగుట వలన నీవు రూపాంతరము పొందుతావు సుమా. లేని ఎడల నీకు నీవే అనేకమైనటువంటి పాపములు తెచ్చుకుంటావు. మన పితరులైతే గొర్రెలు మేకలు బలి అర్పించారు, కానీ మనల్ని కూడా పరమ తండ్రి బలి అర్పించమంటున్నాడు. సో మనము అర్పించాల్సినటువంటి బలి ఏమిటి? మరి మనము కూడా గొర్రెలు మేకలు కోళ్ళు మనము అర్పించి మనము పాపానికి క్రయధనం పొందుతామా? సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు తానే సశరీరుడుగా భూమికి అరుదించి అమూల్యమైనటువంటి రక్తము చేత ఆయన మన పాపములన్నీ కడిగివేసి మళ్ళీ ఆ పాపములు మనం చేయకుండా ఆ బలులను మనం అర్పించకుండా మనము అర్పించాల్సిన బలులు ఏమిటి అనేది మనకు పరమ తండ్రి వివరిస్తున్నాడు. మీకా గ్రంథము 4వ అధ్యాయము 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6 నుంచి చదవండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. మనమందరం అనుకోవచ్చు, మరి నా దగ్గర కోడెలు గొర్రెలు తీసుకొచ్చేటువంటి స్తోమత నాకు లేదు, వాటిని బలి అర్పించేటువంటి స్థాయి నాకు లేదు, వాటిని తీసుకొచ్చేటువంటి సమీపమైన స్థలం కూడా నాకు లేదు అని మనం అనుకోవచ్చు. చదవమ్మా. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన ఎలోహిం సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుషుడా, ఒక నిమిషం ఆగమ్మా. అయ్యా, నేను పాపములు పోగొట్టుకోవాలంటే నా చూపుల ద్వారా, నా తలంపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా శరీరము చేత, నా ఆత్మ చేత, నా ప్రాణము చేత నేను చేసినటువంటి పాపములను పరిహారము పొందడానికి అయ్యా నేను ఏ విధమైనటువంటి బలులు అర్పించాలయ్యా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నేను జ్యేష్ఠ కుమారున్నా, లేకుంటే నా పిల్లలను అర్పించి నా ప్రాణమును కాపాడుకుంటానా? వీటన్నిటినీ నేను నీకు సమర్పించి నా పాపంలోకి పరిహారం పొందుతానా అని భక్తుడు ఆ పరమ తండ్రి దగ్గర మోకరించినప్పుడు సర్వోన్నతునటువంటి యాషువ పునరుత్థానుడైనటువంటి మెస్సయ్య మనతో మాట్లాడుతున్నాడు. చదవమ్మా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనసు కలిగి ఎలోహిము ఎదుట ప్రవర్తించుటయో ఇదే కదా యెహోవా నిన్నడుగుచున్నది. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి మన యొద్ద బలిగా అడుగుతున్నాడో మనము అర్పించాల్సినటువంటి బలి ఏమిటి? మన పాపములను విడిచిపెట్టుకొని కనికరమును ప్రేమించుటయో, దీన మనసు కలిగి సర్వోన్నతుని ఎదుట ప్రవర్తించుటయో, న్యాయముగా నడుచుకొనుటయో. ఈ ప్రవర్తన మనము కలిగి ఉండి పాపమును విడుదల పొంది ఆయన పరిశుద్ధమైన పండుగను ఆచరించడం ద్వారా ఎంత గొప్ప మేలను మనం పొందుకుంటామో మనం రుచి చూచి ఎరుగుతాము సుమా. ఒకసారి మీరు పరీక్షించుకోండి. ఒకసారి మీరు శుద్ధులై పరీక్షించబడి సిద్ధపడి ఆయన పరిశుద్ధమైనటువంటి నామంలో స్థిరపరచబడినటువంటి మందిరానికి వచ్చి పరిశుద్ధముగా యోగ్యముగా ఆయన గిన్నెలో చెయ్యి వేసి చూడండి. ఆయన నమ్మదగినవాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి మాట తప్పనివాడు, మహాగణుడైనటువంటి ఆ మహోన్నతుడు.
మనకు మాట ఇస్తున్నాడు. మనము రోగములతో పాపములతో మనము పీడించబడుతున్నామంటే మనము యోగ్యముగా పండుగ ఆచరించడం లేదు, మనము యోగ్యముగా గిన్నెలో చేయి వేయడం లేదు సుమా. అందుకే పరమ తండ్రి ఏమని చెప్తున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏమని తెలియజేశాడు? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి చదువు. నేను చెప్పునది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారముగా మీరు నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మన మధ్యలో పోరాటము మన శరీరానికి మన ఆత్మకే, ఈ రెండింటి మధ్యలో పోరాటం జరుగుతుంది, ఈ రెండింటి మధ్యలోనే యుద్ధము జరుగుతుంది. అంతిమ విజయము ఆత్మకు విజయము కలిగితే ఆశీర్వాదము పొందుకుంటాము, శరీరానికి విజయము కలిగితే మరణానికి అప్పగించబడతాము సుమా. కాబట్టి శరీరానికి ఆత్మ మనకెవరికో ఇరుగు పొరుగు వారితో పోరాటం కాదు, మన తోబుట్టులతో పోరాటం కాదు, మన పరదేశులతో మనం పోరాటం కాదు, మనం అన్యులతో పోరాటం కాదు, మన శరీరానికి మన ఆత్మకే వైరము పుడుతుంది సుమా. ఎప్పుడైతే శరీరము ఆత్మకు లోబడుతుందో అప్పుడు నిత్య జీవము స్వతంత్రించుకుంటాం. ఎప్పుడైతే శరీరము ఆత్మను లోబరుచుకోవాలని ప్రయత్నిస్తుందో ఆ శరీరము నిన్ను పాతాళంలో పడదేయడానికి అని గ్రహించకపోతే ఈ పండుగలు ఆచరించిన, ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న, ఈ నామము ఆయన స్తుతించిన వ్యర్థము సుమా. ఆశీర్వాదానికి బదులు మనము శాపాలు కొని తెచ్చుకుంటున్నామని మనము గ్రహించాలి. ఈ దహన బలులంటే మనము వాక్యము చేత మనలో పాపాన్ని దహించి వేయాలి, మన అపరాధములు కాల్చివేయబడాలి. సేవకుల ద్వారా నిలబెట్టుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి వాక్యము ద్వారా సెలవిచ్చినటువంటి మాటలతో మనల్ని మనము కాల్చివేసుకోవాలి. మన శరీరాన్ని, మన ఆత్మను, మన మూలుగులను సైతము మనము కాల్చి వేసుకొని శుద్ధముగా మనం పరిశుద్ధతను కనిపెట్టుకొని మనము జీవించినప్పుడే మనము నిజమైనటువంటి మార్గములో మనం నడవగలిగినటువంటి వారం అవుతాము, మన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మనము నిలిచిన వారం అవుతాము. కాబట్టి మనందరము పరిశుద్ధత కలిగి సర్వోన్నతిని యొక్క మార్గములో ఆయన పరిశుద్ధమైన గిన్నెలో చేయి వేయడానికి మనము పాలు పొందుకుందాము. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. మీరు అతిశయపడుట మంచిది మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక మెస్సయ్య అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిసిన పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా మరి దేనితో మనం పండుగ ఆచరించాలి? నిష్కాపట్యమును సత్యమును అని పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి సుమా. ఇంతవరకు మనకు సత్యము తెలియబడలేదు, ఇంతవరకు ఆయన పరిశుద్ధమైన నామము తెలియబడలేదు, ఇంతవరకు ఆయన పరిశుద్ధమైన పండుగలు మనకు తెలియబడలేదు, ఇంతవరకు ఆయన నామంలో స్థిరపరచబడినట్టు స్థలము తెలియబడలేదు. కాబట్టి మనము పాపము చేసిన అది క్షమించబడుతుంది, అది శుద్ధి చేయబడుతుంది. కానీ తెలిసి ఉన్న తర్వాత కూడా మనం అదే పాపము చేసి ఆయన గిన్నెలో చేయి వేయడానికి నిర్లక్ష్యముతో, కపట బుద్ధితో, కక్షలతో మనము ఆ గిన్నెలో చేయి వేస్తే భయంకరమైనటువంటి శిక్షకు మనము గురవుతాము సుమా. కాబట్టి జాగ్రత్తగా మనం పండుగ ఆచరించడానికి ఒకరినొకరు మనం పరీక్షించుకుందాము. ఎవరికి వారం వ్యక్తిగతంగా 2 నిమిషాలు మనము
ప్రార్థనలో పరమ తండ్రి దగ్గర మన సజీవ యాగముగా మన శరీరాత్మ దేహములను సమర్పించుకుందాము. అన్నయ్య 2 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే మనం ఆ ప్రార్థనలో ఏకీభవించి మన హృదయాలను శుద్ధి చేసుకోవడానికి ఈ దినం నుంచే మనం ప్రయత్నం చేద్దాం.